అందరికీ నమస్కారం. నా పేరు అనంతలక్ష్మి. మాది గోపేపల్లి గ్రామము. మాది చాలా పేద కుటుంబము. నాకు వచ్చేసి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిని ఇద్దరిని చదివించుకుంటా ఉన్నాను, ఏదో చిన్న చిన్న చదువులతోనే. పై స్థాయికి వెళ్లే 10th క్లాస్ అయిపోయేసరికి మాకు అప్పట్లో చాలా పేదరికంగా ఉండేది. పై చదువులు చదవాలనేది పిల్లోనికి చాలా ఆసక్తి ఉండేది. అప్పట్లో ఏం చేయాలో కూడా మాకు దిక్కు తోచని స్థితిలో మాకు ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఒక అప్లికేషన్ వేసిన తర్వాత అందులో సీటు సంపాదించాడు. సీట్ వచ్చిన తర్వాత విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చదివించారు వాళ్ళే. మొత్తం ఫీజులు ఏం రూపాయి కూడా కట్టలేదు, మేము పాకెట్ మనీతో సహా వాళ్ళే కట్టారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఎంబీబీఎస్ క్వాలిఫై అయినాడు. క్వాలిఫై అయిన తర్వాత అనంతపూర్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. 5 ఏళ్ళు అక్కడ చదివాడు. చదివిన తర్వాత అలాగే ఎండి సీటు ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు ప్రొఫెసరు. నా కొడుకు మా కుటుంబం ఇలా ఉన్నామంటే కారణం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి సంస్థ కాబట్టి ఇలా నాలా పేద కుటుంబాలు ఎన్నిటికో కూడా ఆదుకుంటుంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు ఎప్పుడు నేను నా కుటుంబము రుణపడి ఉంటాము. మీ అబ్బాయికి అవన్నీ చదివించేటప్పుడు ఇంత సాయం చేసేటప్పుడు ఆర్డిటి క్రిస్టియన్స్ లోకి చేరమని చెప్పిందా మీకు? లేదు, ఎలాంటి ఇది షరతులు పెట్టలేదు. మేము హిందువులు, మేము దేవాంగ కులంలో ఉన్నాము. మాకు అలాంటి షరతులు అయితే ఏమీ పెట్టలేదు. మేమైతే మామూలుగానే ఉన్నాము, హిందువులు మేము. మాకు అలా షరతులు అయితే ఏమీ పెట్టలేదు.